హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక బెస్ట్ చికెన్ కర్రీ చూడబోతున్నామండి. ఇది మనం రొటీన్గా అందరికీ చికెన్ ఎక్కువ నచ్చుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అస్తమానం ఒకేలా చికెన్ ప్రిపేర్ చేసుకుంటే బోర్ కొడుతుంది కదా. అలాంటి టైంలో నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా హరియాలీ చికెన్ ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాకుండా రోటీ చపాతీలోకి అయితే ఇంకా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇది దాబాస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ఇది డాబా స్టైల్లో ఈజీగా టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్ శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి 2-3 సార్లు వాష్ చేసి తీసుకుంటున్నాను. దీంట్లోకి ముందుగా గ్రీన్ పేస్ట్ని రెడీ చేసుకుందామండి. దానికోసం 1 కట్ట వరకు పుదీనా, 1 కట్ట వరకు కొత్తిమీర, అలాగే 15 నుంచి 20 వరకు బాగా కారం ఉన్న పచ్చిమిర్చిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోండి. అలాగే 15 నుంచి 20 వరకు జీడిపప్పు పలుకుల్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కొద్దిగా నానిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి రెండు కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే హోల్ బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా, 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం చికెన్కి బాగా పట్టేలా కలుపుకోండి ఒక 2-3 నిమిషాల పాటు. ఇలా ఈ పసుపు ఉప్పు మొత్తం బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లోంచి వచ్చిన నీళ్లు మొత్తం అయిపోయిన తర్వాత అంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిక్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మనం కారం ఏమీ స్పెషల్గా యాడ్ చేయమండి. దీంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కదా, ఆ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు మీ రుచికి తగ్గట్టుగా ముందుగానే పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిపోయిందంటే పైకి బాగా నూనె తేలుతుందండి. ఇలా నూనె తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా జీడిపప్పులు నానబెట్టుకుని ఫైన్ పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు పేస్ట్ని తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేకపోతే కమ్మటి పెరుగైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగుకి బదులుగా ఈ జీడిపప్పు మిశ్రమాన్ని తీసుకుంటున్నానండి. పెరుగైనా టేస్ట్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్, అలాగే మంచిగా గ్రేవీ కూడా వస్తుంది. గ్రేవీ కూడా కమ్మగా ఉంటుందండి. జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇది మొత్తం పచ్చివాసన పోయి జీడిపప్పు పేస్ట్ కూడా నూనె బాగా పైకి తేలిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వరకు అయితే నీళ్లు సరిపోతాయండి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోతుంది 80%. కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఇది అంతా బాగా కలిసేలా కలుపుకొని నీళ్లు దగ్గరకు వచ్చేసేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా నీళ్లు మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా కానీ లేకపోతే చికెన్ మసాలాని కానీ యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా కలిసిపోయేలా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని హరియాలీ చికెన్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.